సెప్టెంబర్ 21వ తారీఖు ఆదివారము అమావాస్య. చాలా విశేషమైన రోజు, ఎవ్వరూ మిస్ అవ్వద్దు. పితృదోషాలున్న, ఎనర్జీ బ్లాకేజెస్, జీవితంలో ఏం చేయాలో ఎలా వెళ్లాలో ఏంటో తెలియని బ్లాకేజెస్ చాలా మందికి ఉంటాయి. మనీ బ్లాకేజెస్ ఉంటాయి, లేకపోతే స్టక్ అయిపోతుంటారు లైఫ్ లో. ఈ ఓవర్ థింకింగ్, డిప్రెషన్ ఇలాంటి వాళ్ళందరికీ కూడా, లేదా ప్రయోగ బాధలు, శత్రు బాధలు, నరఘోష ఇలాంటివన్నీ కూడా. అలాంటి వాళ్ళు ఎవరున్నా ముందుగా అందరూ చేయాల్సింది ఏంటి అంటే, మీ ఇంట్లో చనిపోయినటువంటి పితృదేవతల పేరు చెప్పి ఒక 5గురికైనా భోజనం పెట్టండి. దీనివల్ల పితృదోషం నుంచి తప్పకుండా బయటపడతారని చెప్పొచ్చు. ఒకవేళ ఇంకా మీకు శక్తి ఉంటే నారాయణ బలి అనేటువంటి చేయండి. నల్ల నువ్వులు దానంగా ఇవ్వండి. ఆ రోజు ఆదివారము అమావాస్య కాబట్టి చండీ హోమము అనేటువంటిది ఇంట్లో జరిపించండి. చాలా గొప్పగా సిద్ధిస్తుంది. సాయంత్రం వేళ లక్ష్మీ పూజ ఇంట్లో చేయడం కానీ, నరఘోష శత్రుదోషాలు పోవడానికి ఇంట్లో లలితా సహస్రనామ పారాయణ చేయడం కానీ తప్పకుండా చేయండి. ఒకవేళ ఈ పని నాకు బ్లాకేజ్ ఉంది, ఇది ఖచ్చితంగా అవ్వాలి, ఆరోగ్య సమస్యలు తగ్గాలి, రుణ బాధల నుంచి బయటపడాలి అనుకుంటే శివుడికి ఏకాదశ రుద్రాభిషేకం చేయించండి. దాంట్లో ముఖ్యంగా సువర్ణ జలంతో స్వామికి చేయండి. గొప్పదైన శుభ ఫలితాలు చూస్తారు.